హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు నేను మీకు ఒక యాప్ గురించి అయితే చెప్తాను. ఈ యాప్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది, అలాగే ఫుల్గా ఎర్నింగ్ కూడా ఇస్తుంది. ఆ యాప్ ఏంటో మనం తెలుసుకుందాము. మీకు లైవ్లో ఇన్స్టాల్ చేసి మరి లాగిన్ అయ్యి ఏ విధంగా లాగిన్ చేసుకోవాలా, తర్వాత యాప్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లేస్టోర్కి వెళ్దాం. ప్లేస్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ హిప్పీ అని టైప్ చేయండి. హిప్పీ ఇదొక ఇండియన్ షార్ట్ వీడియోస్ అండి. ఇది మనకు ఇన్స్టాగ్రామ్ ఎలాగోనో ఇది కూడా మనకు డబ్బు ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్స్టాల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా దీని ద్వారా డబ్బు సంపాదించుకోవచ్చు, అలాగే ఎంటర్టైన్మెంట్తో పాటు డబ్బు ఎలా సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని మీకు క్లారిటీగా చెప్తాను. చాలామంది యూట్యూబ్లో చాలా వీడియోస్ పోస్ట్ చేస్తుంటారు. వాటికి కాపీరైట్స్ క్లెయిమ్స్ రావడం జరుగుతుంది. వాళ్ళకు మానిటైజేషన్ ద్వారా అమౌంట్ రాదు. అలాగే ఇన్స్టాగ్రామ్లో చాలామంది గంటలు వీడియో చూస్తూ టైం వేస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ టైం వేస్ట్ చేసే బదులు ఇక్కడ హిప్పీ యాప్ ఏదైతే ఉందో, అప్లికేషన్ ఏదైతే ఉందో, దీంట్లో మనము వీడియోస్ చూస్తూ ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే మనకున్న వీడియోస్ మనకి ఏదైతే మన టాలెంట్ని బట్టి, మనకున్న కంటెంట్ని బట్టి మన వీడియోస్ను అప్లోడ్ చేసి కూడా ఎర్నింగ్ చేసుకోవచ్చు అనమాట. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్ అయితే ఇన్స్టాల్ అయ్యిందండి. యాప్ని అయితే ఓపెన్ చేయండి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీ యాప్ యొక్క ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇక్కడ మనకు లాగిన్ అడుగుతుంది. ఇక్కడ ఏంటంటే మీరు ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ లాగిన్ అవ్వచ్చు, లేదా ఫేస్బుక్ ద్వారా లాగిన్ అవ్వచ్చు, లేదా గూగుల్ ద్వారా కూడా లాగిన్ అవ్వచ్చు అనమాట. నేనైతే గూగుల్ ద్వారా లాగిన్ అయ్యి చూపిస్తాను మీకు. ఇక్కడైతే మీరు ఇది సైన్ అప్ పేజ్ని గమనించవచ్చు. ఇక్కడ వివిఎస్ హబ్ అని చెప్పి మనకి ఈమెయిల్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది యూజర్ నేమ్ సార్, ఇది యూజర్ నేమ్ అండి. ఇది మన ఇంటర్ఫేస్ మన వీడియోస్ కానీ మన ఫేస్ చూసే వాళ్ళకి ఎలా కనిపించాలనే దానికి ఇది. ఏజ్ వచ్చేసి మీకు మీకు ఉన్న ఏజ్ పెట్టుకోండి. నేనైతే అందాజుగా పెడుతున్నాను. జెండర్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఈ పేజ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయితే సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ క్రియేట్ యూజర్ నేమ్. ఈ యూజర్ నేమ్ ఏంటంటే మీకు ఇన్స్టాగ్రామ్లో కానీ, తర్వాత ఫేస్బుక్లో కానీ ఇట్లా యూజర్ నేమ్ ఏదైతే ఉందో అలాగా సెట్ చేసుకోవాలి. దీనికి ఓన్లీ స్మాల్ లెటర్స్ మాత్రమే, క్యాప్ లెటర్ అయితే ఉపయోగపడదు. స్మాల్ లెటర్సు, తర్వాత 30 క్యారెక్టర్స్ కంటే ఎక్కువ ఉపయోగించకూడదు దీన్ని. ఇక్కడ వివిఎస్ హబ్ 369 అనేది నేను జస్ట్ వివిఎస్ హబ్ అని పెడుతున్నాను. గ్యాప్ ఇచ్చినా తీసుకోదు, కంటిన్యూ ఉండాలి. మినిమం 3 క్యారెక్టర్స్ ఉండాలి. ఇక్కడైతే నేను సబ్మిట్ కొట్టేస్తున్నాను. రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ. మీది ఏ ఏరియా, మీది ఏ లాంగ్వేజ్ అని అడుగుతుంది. మీరు తెలుగు, ఇంగ్లీష్ ఇచ్చుకోవచ్చు, హిందీ కానీ ఏదైనా కానీ ఇచ్చుకోవచ్చు. నేనైతే తెలుగు ఇస్తున్నాను. ఇది అన్నమాట మన యొక్క ప్రొఫైలు. మన ప్రొఫైల్ వచ్చేసి ఇది. మీరు గమనించినట్లయితే జస్ట్ ఇక్కడ చూడండి సార్. ఇక్కడ లవ్ సింబల్ ఒకటి, తర్వాత ఈ సేవ్ సింబల్ ఒకటి, తర్వాత ఈ సింబల్స్ ఈ కార్డ్స్ ఇవి ఉన్నాయి కదా. వీటికి తోడు మనకు యూట్యూబ్ ఛానల్ ఉన్నా, లేకపోతే మనకి ఇన్స్టాగ్రామ్ ఉన్నా, ఫేస్బుక్ ఉన్నా, ఏదైనా సరే ఇక యాడ్ చేసుకోవచ్చు. ఎవరైనా మన ప్రొఫైల్ను చెక్ చేసినట్లయితే కనుక ఇక్కడ మనకు ఏదైతే సింబల్ ఉందో అట్లా యూట్యూబ్ ఛానల్ మన యూజర్ నేమ్ ఇస్తే
ఆ యూజర్ నేమ్ అనేది మామూలుగా ఈ సింబల్ అనేది యూట్యూబ్ ఛానల్ సింబల్ అనేది ఇక్కడ చూపిస్తుంది. దాని మీద ప్రెస్ చేస్తే డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్ కానీ ఇన్స్టాగ్రామ్ ఛానల్ మామూలుగా ఏదైతే ఉందో దాంట్లోకి తీసుకెళ్తుంది. అక్కడ మనకు ఫాలోవర్స్ పెరిగే అవకాశం ఉంది, సబ్స్క్రైబర్స్ పెరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ దీని ద్వారా ఇందాక నేను వీడియో చూస్తూ కూడా మనీ ఎర్నింగ్ చేయొచ్చు అన్నాను. సో ఏ విధంగా అంటే అది జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. మీకు ఇక్కడ పైన టాప్లో గిఫ్ట్ బాక్స్ అని ఉంది. గిఫ్ట్ బాక్స్, ఇక్కడ గిఫ్ట్ బాక్స్ ఉంది, సింబల్ ఉంది. ఆ గిఫ్ట్ బాక్స్ని కనుక మీరు ప్లేస్ చేసినట్టయితే కనుక ఇక్కడ కాయిన్స్ వస్తాయి. మీరు వీడియో చూసే కొద్దీ మీకు కాయిన్స్ వస్తాయి. బట్ ఇక్కడ కాయిన్స్ ఎట్లా అంటే కనుక మీకు మినిమం 1000 కాయిన్స్ వచ్చేసి 1 రూపీతో సమానం. మీరు ఎన్ని వీడియోస్ చూసే కొద్దీ మీకు అన్ని వేల కాయిన్స్ వస్తాయి కంటిన్యూస్గా చూసే కొద్దీ. ఇక్కడ నెక్స్ట్ పైన చూడండి, పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, ఈ 3 డాట్స్ మీద ప్రెస్ చేయండి. ఇక్కడ ఏదైతే ఉందో మనకు మొత్తం మన ఎడిట్ ప్రొఫైల్ చేసుకోవచ్చు. తర్వాత ఆర్డర్స్, మేనేజ్ అకౌంట్స్, తర్వాత ప్రైవసీ ఇవన్నీ ఉంటుంది. లాస్ట్ ఇట్లా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేటర్ సెలెక్ట్ ప్రోగ్రామ్ అని ఉంది కదా, ఈ క్రియేటర్ సెలెక్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి మనకు దాన్ని టచ్ చేస్తే ఇక్కడ చూడండి, ఇది మానిటైజేషన్. మన వీడియోస్కి అనేది మానిటైజేషన్ ఇస్తుంది. మినిమం 18 ఇయర్స్ ఉండాలి. తర్వాత అట్లీస్ట్ 1000 మంది ఫాలోవర్స్ ఉండాలి. అలాగే అట్లీస్ట్ మన వీడియోస్కు 5000 మంది వ్యూస్ వచ్చి ఉండాలి. తర్వాత మనకు ఈ కింద ఏదైతే ఉందో అప్లై అని ఇక్కడ ఉంది, అప్లై ఉంది. అప్పుడు అప్లై ఆప్షన్ రావడం జరుగుతుంది, మానిటైజేషన్ వస్తుంది. యూట్యూబ్లో లాగా మనకు ఇన్కమ్ అయితే వస్తుంది. ఆ విధంగా మనకి ఇన్కమ్ ఇస్తున్నారు. ఇదొక ప్రోగ్రామ్ అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది మీకు అర్థమైంది అనుకుంటాను. వీడియోస్ చూస్తూ కాయిన్స్ ఎర్నింగ్ చేసుకొని మనీ సంపాదించుకోవచ్చు. ఇక్కడ మీకు కాయిన్స్ అని ఉంది. నేను ఇప్పుడే అకౌంట్ ఓపెన్ చేశాను కాబట్టి కాయిన్స్ ఇంకా రాలేదు. వేరే నా పాత అకౌంట్లో దాదాపు 40,000 కాయిన్స్ ఉన్నాయి. సో అది కూడా మీకు తర్వాత చూపిస్తాను. జస్ట్ ఇది అయిపోయింది కదా, ఇది బ్యాక్ వచ్చేయండి. ఇందాక మీకు ఇక్కడ యూట్యూబ్ కానీ లేదా మీ యొక్క ఇన్స్టా కానీ ఏదైతే ఉందో దాని యూజర్ నేమ్ ఇక్కడ ఇస్తారంటే ఖచ్చితంగా అవి మనకు షో చూపించడం జరుగుతుంది. సో అది ఎలాగో కూడా కొంచెం తెలుసుకుందాం దాని గురించి. సో ఇక్కడ క్రియేట్ అకౌంట్ ఉంది, ఇక్కడ క్రియేట్ వీడియో చూసుకోవచ్చు. సో ఇక్కడ క్రియేట్ వీడియో మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ ప్రొఫైల్ ఫోటో కూడా పెట్టుకోవచ్చు. ఈ ప్రొఫైల్ ఫోటో కూడా ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తాను మీకు. ఎడిట్ ప్రొఫైల్ని చేయండి. ఇక్కడ మీకు చేంజ్ ఫోటో అని ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. గ్యాలరీ తీసుకోండి. ఇక్కడ లోగో మీకు మీ ఫొటోస్ ఏదైనా ఉంటాగానే పెట్టుకోవచ్చు. ప్రస్తుతం అయితే నేను నా యొక్క లోగోను పెడుతున్నాను. ఈ లోగో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఫోటో అనేది అప్డేట్ అయ్యింది. ఇక్కడ చూసి ఇందాక చెప్పాను మీకు, మన ఇన్స్టా అకౌంట్ కానీ లేదా మన యూట్యూబ్ అకౌంట్ కానీ ఉంటే కనుక ఇక్కడ మనము ఇచ్చుకోవచ్చు అనమాట. ఆ యొక్క యూజర్ ఐడి ఇస్తే కనుక ఇక్కడ మనకు ఈ ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ప్రస్తుతం ఇన్స్టా యొక్క యూజర్ నేమ్ ఇస్తే కనుక మనకి ప్రస్తుతం నాది ఇస్తే చూపిస్తాను మీకు. VVS హబ్బు, ఇది హబ్బు 369, ఇది నా యొక్క ఇన్స్టా అనమాట, ఇన్స్టా అకౌంట్ ఇది. సో సేవ్ చేసుకోవాలా ఇక్కడ. ఓకే, ఇన్స్టా అయిపోయింది. నెక్స్ట్ యూట్యూబ్ కూడా మనకు హ్యాండిల్ నేమ్ అని ఉంటుంది. ఈ హ్యాండిల్ నేమ్ కూడా మనకు ఇచ్చినట్లయితే కనుక ఈ హ్యాండిల్ నేమ్ ఇస్తే ఆటోమేటిక్ VVS హబ్ 369. సో సేవ్. సో బ్యాక్ వద్దాం. ఇప్పుడు బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, ఇందాక నేను మీకు చెప్పినట్లుగానే మనకి యూట్యూబ్ సింబల్ రావడం జరిగింది, ఇన్స్టా సింబల్ రావడం జరిగింది. ఓకేనా, మీరు గమనించవచ్చు ఇది. సో ఇక్కడ నుంచి ఏమవుతుందంటే డైరెక్ట్గా మనకు యూట్యూబ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా యూట్యూబ్లోకి తీసుకెళ్తుంది. ఇట్లా ఓపెన్ చేసాం కదా, డైరెక్ట్గా ఇట్లా యూట్యూబ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనము ఇన్స్టా మీద టచ్ చేసినామంటే డైరెక్ట్ ఇన్స్టాలోకి తీసుకెళ్తుంది.
ఓకేనా, డైరెక్ట్గా ఇన్స్టాలోకి తీసుకెళ్తుంది. ఇట్లా ఇది ఇన్స్టాగ్రామ్. ఇట్లా ప్రతి ఒక్కటి కూడా మనము గమనించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఇక్కడ మీకు బాటమ్ కింద నోటిఫికేషన్స్, క్రియేట్ వీడియో, తర్వాత డిస్కవర్, హోమ్ అని ఉంది. హోమ్లోకి వెళ్తే మనకు ఇన్స్టాగ్రామ్లో ఎలాగైతే వీడియోస్ వస్తాయో అలా ప్రతి ఒక్కరు వీడియోస్ వస్తుంటాయి మనకి. సో ఇక్కడ మనకి ప్రతి ఒక్కటి కూడా మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఏదైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, మీకు స్పందించడం జరుగుతుంది. సో ఇది మన వీడియో. మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.